యేసయ్యా స్తోత్రము యేసయ్యా, స్తోత్రము నా తండ్రి, స్తోత్రము దైవమా. మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. సర్వలోక సృష్టికర్త, నా కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి, నా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు సమస్త ఘనత మహిమ ప్రభావము అనుక్షణము కలుగునుగాక. జీవమగల దేవాది దేవుని ఘనత మహిమ ప్రభావం పరిశుద్ధ పరలోకములలో ఎలాగో అలాగే నా ద్వారా ఈ శ్రేష్టమైన జీవ వచన ఆశీర్వాద కూడికలో ఆశీర్వాద ఈ సెక్షన్లో పాలుపొంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డల ద్వారా పరిపూర్ణముగా కలుగునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరొక మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చారు కదా. హల్లెలూయా. పడుకున్న స్థలము నుంచి తన జీవాత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి తట్టి లేపి ఈ శ్రేష్టమైన భూమిలో మన పాదాలు అడుగుపెట్టుటకు భాగ్యం ఇచ్చారు. ఈ శ్రేష్టమైనటువంటి జీవ శ్వాసము, ఈ జీవగాలి పీల్చి శ్రేష్టముగా మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి జీవమగల దేవునికి మహిమ. మంచి ఆహారము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినటువంటి జీవమగల దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావము కలుగునుగా. ఆత్మజ్ఞానంతో మనకిచ్చిన ప్రతి బిడలు మధ్యములలో, కుటుంబములలో, మన సంఘములలో, మన సమాజములలో, మన వెళ్ళిన ప్రతి చోటలో, మన కూర్చున్న స్థలములలో, నించున్న స్థలములలో మాట్లాడిన ప్రతి మాట పైన కూడా దేవుని దీవెన పరిపూర్ణముగా ఆశీస్సులు ఆశీర్వాదం నింపుతున్న జీవమగల మన కన్న తండ్రికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్ట దినములలో ఉదయకాల సమయమే ఒక శ్రేష్ట జీవవచనము చదువుతుండగా ఆ జీవవచనము మీ దగ్గరికి దేవుని ప్రియ కుమారుడైన నా ద్వారా, దేవుని ప్రియ బిడ్డ అయినటువంటి నా ద్వారా, మన ద్వారా దేవతలు పంపిస్తుండగా ఆ జీవవచనం మీరు మనసారా స్వీకరించాలని మనవి చేసుకున్నారు. ఆ జీవవచనం మీరు స్వీకరించినప్పుడు ఈ జీవవచనం ద్వారా పరిపూర్ణ దీవెనలు మీ మీద దేవుడు నింపుతారు కనుక శ్రద్ధగా ఈ జీవవచనము వినాలని మనవి. పరిశుద్ధ జీవ గ్రంథములో నుండి 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములలో ఇలాగ రాయబడి ఉన్నది. దానిలో ఫస్ట్ భాగము, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి ద్వారము తెరవబడి ఉండగా. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు అపోస్తలుడైన ఉన్నటువంటి పౌలు చెప్పిన మాట, క్రీస్తు యేసు సత్య సువార్త ప్రకటించుటకు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అయితే ఈ దినం ఉదయమే క్రీస్తు సువార్త, సత్య సువార్త, క్షేమాభివృద్ధి కలిగిన సత్య మంచు వార్త ప్రకటించుటకు నన్ను దేవుడు వాడుకున్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ముందులో ప్రభువునందు నాకు మంచి ద్వారము తెరవబడి ఉండగా, ఈ సత్య సువార్త నేను ప్రకటిస్తుండగా నా ముందులో, మీ ముందులో మంచి ద్వారాలు, మంచి దీవెన ద్వారాలు తెరవబడును గాక. జీవమగల దేవుడు తెరిచారు ప్రియులారా మంచి ద్వారాలు. మీకు ఆటంకం కలిగించే ద్వారాలన్నీ దేవుడు మూసి క్లోజ్ చేసి మీ ముందులో శ్రేష్టమైన ఆశీర్వాద ద్వారాలు ఈ క్షణమే తెరవబడును గాక.
అప్పుడు త్రోవలో ఉన్నటువంటి ప్రియమైన వారందరూ కూడా సత్య జీవ వచనం శ్రద్ధగా విని సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరిచినట్లు ఈ దినమే ఇప్పుడే ఉదయకాల సమయమే మీ సరిహద్దులు విశాలపరిచి, మీ కుటుంబ సరిహద్దులు విస్తారముగా విశాలపరిచి, మీ సంఘ సరిహద్దులు విశాలపరిచి, ప్రియమైనటువంటి దేవుని అభిషిక్తుడా, దేవుని మహిమగల పరిచయలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీకు అప్పగించినటువంటి శ్రేష్టమైన సంఘ పరిచర్య, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ విస్తారమైన దీవెనలతో దేవుడు విస్తరింపబడిపోతున్నారు. మంచి ద్వారాలు తెరవబడింది. మీ కష్టాల ద్వారాలు లేదు, ఇంకా ఆశీర్వాద ద్వారాలే. మీకు ఆవేదన ద్వారాలు లేదు, మీకు ఆనంద ద్వారాలే. దారిద్ర్య ద్వారాలే లేదు, మీకు మంచి అభివృద్ధి ద్వారాలే, సంతోష ద్వారాలే మీ ముందు తెరవబడును గాక. నిత్య జీవ ద్వారాలే క్రీస్తు యేసునందు మీ ముందు ఈ క్షణమే తెరవబడును గాక. మీ పిల్లల పట్ల తెరవబడును గాక. జీవ ద్వారాలు తెరవబడును గాక. మీకు ఆనందం కలిగించే సత్య జీవ ద్వారాలు మీ ముందు ఇప్పుడు తెరవబడును గాక. ఉన్నతమైన ఆశీర్వాద ద్వారాలు తెరవబడును గాక. మీ మంచి హృదయ కోరికలు పరిపూర్ణముగా జరిగినట్లు మీ ముందు మీ హృదయ కోరికలు పరిపూర్ణముగా నెరవేరుస్తున్న జీవము గల దేవుని పరిశుద్ధ జీవ ద్వారాలు తెరవబడును గాక. అత్యంత శ్రేష్ఠ దీవెనలతో మమ్మల్ని దీవించిన కన్న తండ్రికి మహిమ. నాతో కలిసి చిన్న ప్రార్థనలు ఏకీభవిస్తారా? తల ఉంచండి. పరిశుద్ధుడా, ఎంత శ్రేష్ఠ నిత్య జీవ వచనం ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారు నాయనా. ఈ జీవ వచనం వీరు శ్రద్ధగా వింటుండగా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తండ్రి, ఈ జీవ వచనం ద్వారా మేము దీవించబడినప్పుడు ఈ జీవ వచనం అనేకులకు పంపించే మంచి మనస్సు ఇప్పుడే అంతర్లో మీరు కలిగించి అటువంటి శ్రేష్ఠ ఆశీర్వాద ద్వారాలు వీరిలో తెరిచినందుకు స్తోత్రాలు. వీరికి నన్ను తెలిసిన వారందరితో ఈ సత్యమైన జీవవచన శ్రేష్ఠ సువార్త చెప్పవలసిన క్రమదేశం అందరికీ ఈ జీవ ఆశీర్వాద కూడిగా ఈ శ్రేష్ఠ ఉదయకాల ఆశీర్వాద ఈ పరిచయం చేయవలసినటువంటి మంచి మనసు వీరు కలిగచేయము. అనేకులకు పంపించే కృపదేశము వీరందరినీ దీవించము. పౌలు ముందులో త్రోవలో ఒక శ్రేష్టమైనటువంటి జీవపు ద్వారము వీరు తెరచినట్లు మా ముందులో ఇప్పుడే మీ జీవ ద్వారాలు శ్రేష్టముగా శాశ్వతముగా తెరచినందుకు స్తోత్రాలు. గొప్ప దీవెన, శాంతి, సమాధాన, సమృద్ధితో నింపి ఈ దినము శ్రేష్టమైన కార్యాలు మా పట్ల జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు సర్వమానవ పాప విమోచకుడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.